హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సీకే ఇంటీరియర్స్. దిస్ ఇస్ చంద్రశేఖర్, ఇంటీరియర్ డిజైనర్. ఇప్పుడు నేను చూపించబోయే హౌస్ వచ్చి మార్కాపూర్లో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. 2 BHK శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఫ్లాట్స్లోది. ఇక్కడ ఎంట్రన్స్ చూడగానే మీకు కంప్లీట్గా వెనీర్ వర్క్తో డిజైనింగ్ ఇచ్చాము ఇదంతా. అండ్ ఫ్లూటెడ్ అక్రిలిక్ షీట్ ఇది. అండ్ ఇక్కడ నేమ్ ప్లేట్. ఇలా ఎంటర్ అవ్వగానే హాల్ అండి ఇది కంప్లీట్. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. ఇక్కడ కస్టమైజేషన్ విండో బ్లైండ్ ఒకటి ప్రొవైడ్ చేసాం. అండ్ సీలింగ్ చూస్తే కంప్లీట్ ప్రొఫైల్స్తో హైలైట్ చేసాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ మొత్తం అంతా PVC డెక్లమ్స్తో హైలైట్ చేసాం. ఇది కీ పట్టీస్. అండ్ ఇక్కడ డ్రాస్ ప్రొవైడ్ చేసాం. అండ్ దీనికి అటాచ్మెంటే పార్టీషన్ ఇచ్చాం ఈ విధంగా, వుడెన్ విత్ వైట్ గ్లాసీ. ఇక్కడ ఏదైనా ఐడల్ పెట్టుకోవడానికి మళ్ళీ సపరేట్గా స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాం. కంప్లీట్ పార్టీషన్ అండి ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తము సిలిండర్ లైట్స్ ఇవి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ లైటింగ్స్తో హైలైట్ చేస్తాం ఈ డిజైన్ని. అండ్ బ్యాక్గ్రౌండ్ స్టోరేజ్ ఇచ్చాం ఇక్కడ, స్మాల్ స్టోరేజ్. అండ్ సేమ్ ఇటు సైడ్ కూడా ఈ పార్టీషన్ని బోత్ సైడ్ స్టోరేజ్ అండ్ డిజైన్ పర్పస్గా రెండింటిగా డివైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ చూస్తే క్రాకరీ యూనిట్. క్రాకరీ యూనిట్ కింద వచ్చేసరికి సిమెంట్ సెల్ఫ్ 6 స్టోరేజ్ వచ్చిందండి. అండ్ ఇవి ఫ్లూటెడ్ గ్లాసెస్, ప్రొఫైల్ డోర్ ఫ్లూటెడ్ గ్లాసెస్ ఇవి. అండ్ పైన లాఫ్ట్ కూడా మొత్తం అంతా స్టోరేజ్ కింద ఇచ్చేసాం అనమాట. అండ్ కింద ఇక్కడ వచ్చేసరికి వైట్ మిర్రర్ గ్లాసీ డైమండ్ గ్లాస్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక టచ్ మిర్రర్ ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మళ్ళీ ఇక్కడ విండో వచ్చింది. ఇది కూడా కస్టమైజేషన్ విండో బ్లైండ్ అండి. ఇది కూడా అంటే క్లయింట్ నేచర్ టైప్ అలా కావాలన్నారు కాబట్టి ఈ విధంగా ప్లాన్. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు ఒక టీవీ యూనిట్ ప్లాన్ చేసామండి. ఇది టీవీ యూనిట్ విత్ వర్క్ స్టేషన్ అడిగారు క్లయింట్. మాకు కంపల్సరీ టీవీ యూనిట్ అండ్ వర్క్ స్టేషన్ కావాలన్నారు. సో దానికోసం ఇక్కడ ఈ విధంగా ప్లాన్ చేసాము. ఇటు సైడ్ టీవీ యూనిట్ అండ్ ఇక్కడ మొత్తం వర్క్ స్టేషన్కి అండ్ కీప్యాడ్ ఇది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడికి విండో వచ్చింది. ఈ విండో కూడా జీబ్రా బ్లైండ్తో కవర్ చేసాం. ఇది ఇక్కడ బ్లైండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వార్డ్రోబ్ అండి. ఇది కంప్లీట్గా స్లైడింగ్ డోర్ ఇచ్చాము ఇక్కడ. అంటే ఇక్కడ బిల్డర్స్ సిమెంట్ సెల్స్ పోసారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా ఇక్కడ ఫ్రేమింగ్ వర్క్ చేసాము కంప్లీట్గా. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి స్టోరేజ్ వదిలేసాము ఇక్కడ. అండ్ ఇలా కంటిన్యూషన్ దీని బెడ్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ వాల్ పేపర్ ఇచ్చాము ఇక్కడ. అది సేమ్ ఈ రూమ్ మొత్తం ఒకటే థీమ్లో ఉంటుంది మీరు ఎక్కడ చూసినా కానీ. అండ్ ఇక్కడ ఒక స్టోరేజ్ లాగా ఇచ్చామన్నమాట, ఫోన్స్ మొబైల్స్ అలాంటివి పెట్టుకోవడానికి. అండ్ ఈ మ్యాట్రెస్ కూడా మనమే ప్రొవైడ్ చేసామండి. ఇది సెంచురీ కంపెనీ. ఇది కంప్లీట్ 9 inches వస్తుంది ఇది మ్యాట్రెస్. అండ్ బెడ్ కూడా చూస్తే మీకు ఇది లిఫ్ట్ అప్ బెడ్ అనమాట. ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి డ్రాస్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ సైడ్ కింద డ్రాస్ కూడా ఇచ్చాము అనమాట స్టోరేజ్కి. అండ్ ఇక్కడ కంటిన్యూషన్లో మీరు చూసుకుంటే మళ్ళీ డ్రెస్సింగ్ ఇచ్చాము ఇక్కడ. ఈ డ్రెస్సింగ్ వచ్చేసరికి స్టోరేజ్ ప్రొవిజన్ అనేది లోపల పెట్టామండి, స్లిప్ గ్లాసెస్ హిడెన్గా. అండ్ దీనికి కంప్లీట్ ఫ్లూటెడ్ అక్రిలిక్ అనమాట ఇది. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మొత్తం డబల్ డోర్స్తో ఇచ్చాము స్టోరేజ్ అనేది, వార్డ్రోబ్స్. యాక్చువల్లీ క్లయింట్ ఏం అడిగారంటే ఈ సైట్లో స్టోరేజ్ కొంచెం ఎక్కువ కావాలన్న వల్ల ఇక్కడ మళ్ళీ ఒక బాక్స్ లాగా కొట్టేసి అంతా స్టోరేజ్ ఇచ్చాము ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మళ్ళీ ఇంకో విండో వచ్చింది. ఈ విండో కూడా సేమ్ జీబ్రా కస్టమైజేషన్తో చేసాము. ఎంత కస్టమైజేషన్ బ్లైండ్ అండి, ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇదంతా. అండ్ నెక్స్ట్ ఇది చూస్తే టీవీ యూనిట్ అండ్ డైనింగ్ ఇచ్చాము. ప్లస్ దీంట్లోనే మిర్రర్ ప్రొవైడ్ చేసాము డ్రెస్సింగ్ కోసము. ఈ డైనింగ్ అనేది ఇలా యూస్ చేసుకోవచ్చు, స్టడీ టేబుల్లో యూస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇక్కడే ఇచ్చాము టోటల్ దీంట్లోనే.
నెక్స్ట్ పూజా మందిర్ చూద్దామండి. ఇక్కడ పూజా మందిర్కి హ్యాండిల్స్ వచ్చేసరికి బ్రాంజ్ హ్యాండిల్స్ ఇచ్చాము ఇక్కడ, అండ్ విత్ సిఎన్సి జాలీ కటింగ్. ఇక్కడ సెంటర్లో బాలాజీది గ్లాస్తో డిజైన్ చేసాము ఇది, అండ్ ఇక్కడ ప్రసాదం పేరు పెట్టాము, అండ్ కింద అలాగే స్టోరేజ్ ఇచ్చాము అనమాట ఇక్కడ బోత్ సైడ్స్. అండ్ మిడిల్లో క్లయింట్కి ఏంటంటే స్టూల్ టైప్ ఒకటి కావాలని చెప్పారు, సో దానికోసం అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేసాము. ఈ డోర్స్ కూడా మనం కంప్లీట్ లోపల కనుకోవచ్చు. అండ్ ఇక్కడ కంటిన్యూ అలాగే కిచెన్ అండి, ఇక్కడది కిచెన్లో గ్లాస్ డోర్స్ ఇచ్చాము, ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్. అండ్ ఇక్కడ చిమ్నీ ఒకటి ప్రొవైడ్ చేసాము, అండ్ ఇవి డోర్స్ కూడా దీనికి హిడెన్ చేసేసాము అన్నమాట. ఇలాగా చిమ్నీ కనపడకుండా డోర్స్ పెట్టేసాము ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము, ఇది కట్లరీ ట్రే, 3 ట్యాండమ్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మీకు రైస్ పుల్అవుట్ అనేది ఒకటి ఇచ్చాము ఇక్కడ. ఇక్కడ దీంట్లో వచ్చేసరికి ఒక 25 kgs ఆ టైప్లో మనము ఆ బస్తాన్ని దీంట్లో పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక బాటిల్ పుల్అవుట్ ఒకటి ఇచ్చాము, అండ్ ఇవి మళ్ళీ ట్యాండమ్ బాస్కెట్స్, ఇవి తాళీ ప్లేట్స్, పెద్ద పెద్ద ప్లేట్స్ అండ్ కుక్కర్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా ఇక్కడ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ మిడిల్ మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో డిజైనింగ్ ఇచ్చాం. నెక్స్ట్ మనం మా క్లయింట్ సుధీర్ గారు, ఒకసారి తన రివ్యూ తీసుకుందాము. చెప్పండి సుధీర్ గారు, మాతో ట్రావెలింగ్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. 30 days లోపు ఇచ్చేసారు అన్ని. ఓకే, అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు. ప్లేవుడ్ సెలెక్షన్, డెక్లామ్ సెలెక్షన్, లైటింగ్ సెలెక్షన్ అన్ని దగ్గర చూసుకున్నారు. వాల్ పేపర్స్, కర్టన్స్ మొత్తం A to Z చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సుధీర్ గారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ మా సర్వీస్ కనుక కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చి ఉంటాను. ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణలో మా సర్వీస్ ప్రొవైడింగ్ అనేది ఉంది. CK హోమ్ ఇంటీరియర్స్ అండ్ ఫర్నిషింగ్. థ్యాంక్ యూ సో మచ్.